నమస్కారం. ఈరోజు కాలభైరవాష్టమి. ఈ సందర్భంగా కాలభైరవుడికి సంబంధించిన ఎలాంటి పరిహారం పాటించాలో, కాలభైరవుడి అనుగ్రహం ద్వారా శత్రుబాధలు దృష్టి దోషాలు తొలగింపజేసుకోవటానికి భైరవ దీపం లేదా కూష్మాండ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా కాలభైరవాష్టమి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్న కాలభైరవుడి మందిరానికి వెళ్ళి కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవాలి, మారేడు దళాలతో అర్చన చేయించుకోవాలి, కర్పూర హారతి ఇవ్వాలి. అలాగే కాలభైరవుడికి మినుములతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించి వాటిని సునకాలకు ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే కాలభైరవుడి అనుగ్రహం కలిగి శనిగ్రహ దోషాలు రాహుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే కాలభైరవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే కాలభైరవాష్టమి సందర్భంగా భైరవ దీపాన్ని వెలిగించాలి. ఈ భైరవ దీపాన్నే కూష్మాండ దీపం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ భైరవ దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని ఆ బూడిద గుమ్మడికాయను 2 భాగాలుగా కొయ్యాలి. ఆ బూడిద గుమ్మడికాయ 2 భాగాలలో ఉన్నటువంటి లోపలి భాగం అంటే విత్తనాలు మొత్తం కూడా తీసేసి ఆ 2 భాగాలలో కూడా నువ్వుల నూనె పోసి కొన్ని తోక మిరియాలు వేయాలి. ఆ తర్వాత కాలభైరవుడి మందిరం దగ్గర నవధాన్యాలు కుప్పలాగా పోసి ఆ నవధాన్యాల కుప్ప మీద ఈ 2 బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉంచి దానిలో ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. వీలైతే ఒక నలుపు ఒత్తి, ఒక తెలుపు ఒత్తి, ఒక ఎరుపు ఒత్తి, ఈ 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ బూడిద గుమ్మడికాయ ముక్కల్లో ఉంచి నవధాన్యాలు కాలభైరవుడి మందిరం ముందు పోసి దీపాలు వెలిగించండి. లేదా కాలభైరవుడి మందిరం ముందు రాళ్ల ఉప్పు 2 కుప్పల్లాగా పోసి ఆ 2 కుప్పల మీద బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి తోక మిరియాలు వేసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి. వీటినే భైరవ దీపాలు అనే పేరుతో పిలుస్తారు. కాలభైరవుడి మందిరం ముందు ఈ దీపాలు వెలిగించటం వీలు కాకపోతే మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా రాళ్ల ఉప్పు పోసి బూడిద గుమ్మడికాయ ముక్కలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిలో నువ్వుల నూనె పోసి తోక మిరియాలు వేసి 2 ఒత్తులు ఒక్కొక్క ముక్కలో వేసి ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా దీపాలు వెలిగించుకోవచ్చు. ఇలా కాలభైరవ అష్టమి సందర్భంగా కూష్మాండ దీపం లేదా భైరవ దీపాలు వెలిగించడం ద్వారా శత్రుబాధలు దృష్టి దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.